Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is what is the output of given program. So void main, so int I float f ఇక్కడ నేను CLR SCR రాయట్లేదు, క్లియర్ ద స్క్రీన్. I is equal to 5/2. So f is equal to 5/2, then printf percentage d comma I, next printf percentage f comma f. So what is the output of given program? So చూడండి, మనకి ఇక్కడ C ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెయిన్ కంపైలేషన్ అనేది ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ జరుగుతుంది. టాప్ టు బాటమ్ అనేది కంపైల్ అవుతుంది. ఎప్పుడు కూడా రన్ అనేది ఎప్పుడు కూడా మనకి మెయిన్ ఫంక్షన్ నుంచే రన్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఆల్రెడీ మనం ఈ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఏ బాడీలో అయితే డిక్లేర్ చేసామో ఇది బాడీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఐఈఎఫ్ అనేవి వేరియబుల్స్ ఇవి డిక్లేర్ చేసాం. ఎక్కడ డిక్లేర్ చేసాం? మనం ఈ బాడీలో డిక్లేర్ చేసాం. సో వీటి యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది. అవుట్ సైడ్ అనేది యాక్సెస్ చేయలేం. అవుట్ సైడ్ కానీ యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, మనకి ఎప్పుడు కూడా సి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఈ బాడీలో మెయిన్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఐఈఎఫ్. సిస్టంలో కాబట్టి మనకి ఎవ్రీ వేరియబుల్కి నేమ్ ఉంటుంది. సో ఎవ్రీ వేరియబుల్కి నేమ్ ఉంటుంది. ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఐ. సెకండ్ వేరియబుల్ నేమ్ ఎఫ్. ఎవ్రీ వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది. సమ్ అడ్రస్ ఉంటుంది. 500, 600 అని తీసుకుంటున్నాను. మీకు ఈ అడ్రస్ కావాలంటే ఎలా కాల్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ ఆల్రెడీ స్కాన్ఎఫ్లో డిస్కస్ చేసాం కదా. అడ్రస్ ఆఫ్ ఐ అంటే మనకి అడ్రస్ అనేది చూపిస్తుంది. అడ్రస్ ఆఫ్ ఎఫ్ అంటే మనకి ఈ ఎఫ్ ఫ్లోట్ వాల్యూ యొక్క అడ్రస్ అనేది చూపిస్తుంది. నేను ఇక్కడ అడ్రస్ 600 అని తీసుకున్నా, ఈ అడ్రస్ అనేది 500 అని తీసుకున్నా. మనకి అడ్రస్ వాల్యూ ఎప్పుడు కూడా 0 to 65,535 ఈ మిడిల్లో ఉంటుంది. సో ఈ మిడిల్లో ఎనీ వాల్యూ తీసుకోవచ్చు. నేను ఈ వాల్యూ తీసుకున్నాను. ఇనిషియల్గా ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనకి ఇంతవరకు నాకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మెమరీ అనేది అలొకేట్ అయ్యి ఇదంతా మనకి కనిపిస్తుంది. ఇంతవరకు నేను చూపిస్తాను మీకు. ఆల్ట్ ఎఫ్ న్యూ F5 F2 కొత్త ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. సో సెకండ్ ఇది సెకండ్ డాట్ సి అని తీసుకుంటున్నాను. సో వైడ్ మెయిన్. సో ఇక్కడ మనం ఇంటూ ఐ ఫ్లోట్ ఎఫ్ ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇంట్ అనేది ఒక కీవర్డ్, వైడ్ అనేది ఒక కీవర్డ్. మనం అందుకే వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ CLR SCR రాయట్లేదు. I is equal to 5/2, F is equal to 5/2. సో printf percentage d comma I, next printf percentage f comma f. సో మనకి సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంపైలేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్స్ స్టార్ట్ అవుతుంది. F7 ట్రేసింగ్ అంటారు. F7 కొడితే ఒకసారి చూడండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. విండోస్ వాచ్. నేను ఇక్కడ వాచ్ చేయొచ్చు ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి. అదే డీబగ్ వాచెస్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి ఏ వాల్యూ చూడాలనుకుంటున్నాం అనేది. ఐ మీకు స్టార్టింగ్లో అడ్రస్ ఆఫ్ ఐ కూడా చూపిస్తున్నాను. యాడ్ వాచ్ అడ్రస్ ఆఫ్ ఐ, ఎఫ్ అడ్రస్ ఆఫ్ ఎఫ్. చూడండి, ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఐకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఐ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఐలో ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అడ్రస్ ఆఫ్ ఐ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత? ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఐ వాల్యూ ఐ వేరియబుల్ యొక్క ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ.
ఆ గార్బేజ్ వాల్యూ ఎంత -29,259. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఐ చూసారు ఇక్కడ FF4 అనమాట. FF అంటే 15 అంటే 111 ఆల్ ఆర్ వన్స్. ఇది బైనరీ ఫామ్. వాట్ ఈజ్ డెసిమల్ టు బైనరీ ఫామ్లో చూపిస్తుంది మనకి. ఇది అడ్రస్ ఆఫ్ ఐ. నెక్స్ట్ F డిఫాల్ట్ వాల్యూ సమ్ గార్బేజ్ వాల్యూ, అది మనం ఫ్లోట్ అని తీసుకున్నాం కాబట్టి రియల్ నెంబర్లో చూపిస్తుంది. 2.13 సంథింగ్ e⁻−37 సమ్ వాల్యూ అనేది చూపిస్తుంది. అడ్రస్ ఆఫ్ ఎఫ్ కూడా చూడండి. అడ్రస్ ఆఫ్ ఎఫ్ సమ్ వాల్యూ, ఇది 0. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఈ స్టేట్మెంట్ తెలుసు. సో ఇంతవరకు మెమరీ అనేది అలొకేట్ అయింది. అడ్రస్ ఆఫ్ ఐ, అడ్రస్ ఆఫ్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ మీకు ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ తెలుసు. సో ఈ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? 5/2 అంటే వాల్యూ ఎంత? 5ని 2తో డివైడ్ చేయాలి. 5ని 2తో డివైడ్ చేయాలి. 2 times 4. సో రిమైండర్ ఎంత? 1. అంతేగాని ఇంటీజర్ వస్తే రిజల్ట్ ఇంటీజరే వస్తుందని చెప్పాం. 5/2 అంటే వాల్యూ ఎంత? 2, నాట్ 2.5. అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది? 2 అనేది రీప్లేస్ అవుతుంది. ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? 2 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 2 వాల్యూ వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది? ఎఫ్కి అసైన్ అవుతుంది. అంటే నాకు ఎఫ్ వాల్యూ ఎంత? ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 1. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఐలో వాల్యూ 1, ఐలో వాల్యూ ఎంత? 2 కదా. 5/2 వాల్యూ ఎంత? 2. కాబట్టి ఐ వాల్యూ ఎంత? 2. సో అంటే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఐలోకి వాల్యూ 2 వస్తుంది. సో చూడండి ఇక్కడ F7 ఇప్పుడు కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ ఐ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి 5/2 అంటే వాల్యూ ఎంత? సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. ఇక్కడ 5/2 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ కూడా 5/2 అంటే 2నే వస్తుంది. అందరూ 2.5 అనుకుంటారు. 2ని మనం 5తో డివైడ్ చేస్తున్నాం. 2 times కదా. 2 2 4. రిమైండర్ ఎంత? 1. అంటే 5/2 అంటే వాల్యూ ఎంత? 2, నాట్ 2.5. నెక్స్ట్ ఈ ఆపరేటర్ 2 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 2 అనే వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? ఎఫ్కి అసైన్ అవుతుంది. అంటే ఎఫ్ వాల్యూ ఎంత? ఎఫ్ అనేది ఏ టైప్? మనకి ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి ఇనిషియల్గా ఇంటీజర్ వెళ్ళి ఫ్లోట్కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ గార్బేజ్ వాల్యూ అనేది రీప్లేస్ అయిపోయి సో 2.0. అయితే డిఫాల్ట్గా సి లాంగ్వేజ్లో 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి. ఒకసారి చూడండి F7 ఈ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది స్టేట్మెంట్. ఎఫ్లోకి వాల్యూ ఎంత వచ్చింది? 2.0. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ ఐ వాల్యూ ఎంత ఉంది? మనకి 2 ఉంది. సేమ్ ఆల్రెడీ మీకు ఈ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 2 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది, 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. విండోస్ వాచ్ F7 ఆల్ట్ F5లో ఒకసారి చూడండి. ఆ 1 అనేది ఇంతకుముందు ఉన్న అవుట్పుట్ మీరు క్లియర్ చేయలేదు కాబట్టి ఆ 1 అనేది కనిపించింది. 2 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ ఐ వాల్యూ ఎంత? 2. సో ఐ వాల్యూ 2 కాబట్టి ఆ 2 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఎంత మనకి? 2.0. ఈ 2.0 ఈ పర్సెంటేజ్ ఎఫ్ దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఫ్లోట్. సో మనకి ఇక్కడ 2 పక్కనే కర్సర్ ఎక్కడైతే బ్లింక్ అవుతుందో ఆ ప్లేస్లో 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. సో
సో 2.6 డెసిమల్ ప్లేసెస్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో F7 ఇప్పుడు ఇది ప్రింట్ ఆల్ట్ F5. సో 2.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలకేట్ అవుతుంది. అంటే ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఈ బాడీ వరకే కదా. చూడండి F7 కొట్టంగానే అన్డిఫైన్డ్ సింబల్ అయి అన్డిఫైన్డ్ సింబల్ అని వచ్చేస్తుంది. అంటే ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పటి వరకే మెమరీ అనేది అలొకేషన్లో ఉంటుంది. అవుట్ సైడ్ రాగానే మెమరీ అంతా కూడా డీఅలకేట్ అయిపోతుంది. సో నేను ఇదే ఎగ్జాంపుల్లో స్మాల్ చేంజెస్ చేస్తాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ సో ఇంటీజర్కి అసైన్ చేస్తున్నాం ఏ వాల్యూ వస్తుంది, ఫ్లోట్కి అసైన్ చేస్తున్నాం ఏ వాల్యూ వస్తుంది. 5/2 ఆల్రెడీ మనం ఇంటికి అసైన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 2 వచ్చింది. ఫ్లోట్కి అసైన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయని చెప్పాం బై డిఫాల్ట్. నెక్స్ట్ నేను ఇక్కడ 5.0/2 అని ఇచ్చాను ఇదే ఎగ్జాంపుల్లో. చూడండి నేను ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ 5.0 అని ఇచ్చాను. I = 5.0/2 అని ఇచ్చాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఇది డబల్ వాల్యూ, ఇది ఇంటీజర్. అంటే 5.0/2 అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 2.5 వస్తుంది. ఇప్పుడు నేను ఈ 2.5ని ఐకి అసైన్ చేస్తున్నాను. ఐ అనేది ఏ టైపు, ఇంటీజర్ టైప్ కదా. ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ వరకే అసైన్ అవుతుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఎంత 2 అంటే మనకి ఇక్కడ ఇంటి వాల్యూ ఎంత వస్తుంది 2నే వస్తుంది. అదే మళ్ళీ సేమ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా 5.0/2 అని ఇచ్చాను. 5.0/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 2.5 వస్తుంది. నేను 2.5ని ఎఫ్కి అసైన్ చేస్తున్నాం. ఎఫ్ అనేది రియల్ నెంబర్ కదా కాబట్టి 2.5 అసైన్ అవుతుంది. సో 2.5 తర్వాత 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. దెన్ ఈ ఎగ్జాంపుల్లో మనం సో 5.0/2 ఇక్కడ కూడా 5.0/2 అని ఇస్తున్నాను. సో చూడండి F7 విండోస్ వాచ్ అన్డిఫైన్డ్ సింబల్ గార్బేజ్ వాల్యూస్. ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 2, ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 2.5. ఆల్ట్ F5 2.5 డెసిమల్ ప్లేసెస్. నెక్స్ట్ నేను ఇదే ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నామంటే 5/2 నేను ఈ ప్లేస్లో ఏమిస్తామంటే 5.5/2.0 అని ఇచ్చాను. సేమ్ ఇక్కడ కూడా ఇది ఇంటీజర్ ఒక డబల్ రియల్ నెంబర్, ఇది ఇంటీజర్ రియల్ నెంబర్, ఇది డబల్ వాల్యూ, ఇది ఇంటీజర్ వాల్యూ. వచ్చే రిజల్ట్ మన మ్యాథమెటిక్స్లో వచ్చినట్టు వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 2.5 వస్తుంది. మనం ఈ 2.5ని నేను ఐకి అసైన్ చేస్తున్నాను. ఐ అనేది ఏ టైపు, ఇంటీజర్ టైప్. ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ వరకే అసైన్ అవుతుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఎంత 2 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. సేమ్ ఇక్కడ 5/2.0 వాల్యూ ఎంత, ఇది ఇంటీజరు, ఇది డబల్ వాల్యూ రియల్ నెంబర్ ఉంటే వచ్చే రిజల్ట్ రియల్ నెంబర్ వస్తుంది 2.5 వస్తుంది. ఇప్పుడు నేను 2.5ని ఎఫ్కి అసైన్ చేస్తున్నాను. ఎఫ్ అనేది ఏ టైపు, ఫ్లోట్ కాబట్టి మనకి 2.5 తర్వాత 5 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అంటే నేను ఇక్కడ 5/2.0ని ఇంటీజర్కి అసైన్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. ఫ్లోట్కి అసైన్ చేస్తే ఎంత వస్తుంది 2.5. చూడండి ఇదే ఎగ్జాంపుల్లో స్మాల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 5/2.0 5/2.0. సో F7 విండోస్లోకి వెళ్ళి వాచ్.
ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ ఉంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది ఐకి జేకి. ఇప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది 2.5. 2.5 ఐకి ఎంత అసైన్ అవుతుంది 2. ఐలోకి 2 వస్తుంది, ఇక్కడ ఐలోకి 2, ఇక్కడ 2.5 వస్తుంది. అంటే ఇక్కడ ఎఫ్లోకి 2.5 వస్తుంది. 2 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7 2.5. ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బయటకు వస్తుందో మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్. అదే నేను ఇదే ఎగ్జాంపుల్లో 5.0/2.0 అని ఇస్తున్నాను. I is equal to 5.0/2.0 అని ఇచ్చాను. F is equal to 5.0/2.0 అని ఇచ్చాను. సో అందరూ మన మ్యాథమెటిక్స్లో 0 క్యాన్సిల్ 5/2 5/2 అనుకుని సేమ్ ఈ ఆన్సర్ వస్తుంది అనుకుంటారు. బట్ రాంగ్. ఇది డబల్ వచ్చే రిజల్ట్ రియల్ నెంబరే వస్తుంది. ఎంత వస్తుంది 2.5 వస్తుంది. ఇందులో ఐకి అసైన్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ వరకు అసైన్ అవుతుంది. అంటే ఐలో వాల్యూ ఎంత వస్తుంది 2, ఇక్కడ వాల్యూ 2.5 వస్తుంది. సో ఎఫ్ అనేది ఫ్లోట్ కాబట్టి ఇక్కడ 2.5 వస్తుంది. అంటే 5.0/2.0 అని ఇస్తే ఇంటికి అసైన్ చేస్తే 2 వస్తుంది, ఫ్లోట్కి అసైన్ చేస్తే 2.5. చూడండి ఇదే కోటర్ చేంజ్ చేద్దాం. 5.0/2.0 5.0/2.0. సో F7 విండోస్. సో ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 2.5 వస్తుంది. నెక్స్ట్ 5 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అందుకే ఎవ్రీ టైం అవుట్పుట్ రావడానికి ఇక్కడ CLR/SCR అని రాస్తున్నాను. అంటే క్లియర్ ద స్క్రీన్. ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది చూడొచ్చు. CLR/SCR టు క్లియర్ ద స్క్రీన్. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 2.5 తర్వాత 5 జీరోస్ వస్తాయి. సో మనకంటే సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఒకసారి చూడండి. ఎవ్రీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 1 by 1. చూడండి ఇక్కడ. సో టాప్ టు బాటమ్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే మన సి ప్రోగ్రాంలో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవసరం లేదు, బట్ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి నాకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా చేయడానికి మనం ఇక్కడ ఏం వాడతామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం. కండిషన్ చెక్ చేయడానికి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం. సో నెక్స్ట్ టాపిక్లో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే మనకి సి ప్రోగ్రాంలో ఎవ్రీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ F7 టాప్ టు బాటమ్. చూడండి ఇక్కడ మెమరీ అలొకేట్ అయింది. కానీ నేను కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ చేయాలి, లేదా కొన్ని స్టేట్మెంట్స్ నాకు రిపీటెడ్గా జరగాలి. అలా జరగడానికి టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. సి అనే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మీకు సిలో వస్తే పైథాన్లో వచ్చినట్టే జావా లేకపోతే C++, ఎవ్రీథింగ్, జావా స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ కూడా మనకి సేమ్ ఉంటాయి. సేమ్ ఫ్లో కంట్రోల్ ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు టాప్ టు బాటమ్ అంటే మన సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఎవ్రీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. CLR/SCR నెక్స్ట్ స్టేట్మెంట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. చూడండి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో కొన్ని స్టేట్మెంట్స్ మనం స్కిప్ చేయాలి, అంటే కొన్ని స్టేట్మెంట్ నాకు ఎగ్జిక్యూట్ అవసరం లేదు, కొన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలా ఉంటాయి. సో అలా చేయడానికి నెక్స్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.